సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? లోక ఆశలపై విజయము నీకుందా? లోక ఆశలపై విజయము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? యేసు ఆశించే దీన మనసుందా? యేసు ఆశించే దీన మనసుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? యేసునాథునితో సహవాసం నీకుందా? యేసునాథునితో సహవాసం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. నీ పాత రోత జీవితము, నీ పాప హృదయం మారిందా? నీ పాత రోత జీవితము, నీ పాప హృదయం మారిందా? నూతన హృదయముతో ఆరాధన నీకుందా? నూతన హృదయముతో ఆరాధన నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. అందరూ పాడండి. అయ్యా యేసునాథ వేగమే రావయ్యా. అన్నిటి కన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా? అన్నిటి కన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా? ఎల్ల వేళల్లో స్తుతి యాగము నీకుందా? ఎల్ల వేళలలో స్తుతి యాగము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని ఎదుర్కొనే విశ్వాసము నీకుందా? రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని
ఎదుర్కొనే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడు దావీదు సంతానాన్ని దావీదు తరువాత ఏర్పరచుకొని దావీదు సంతతికి దేవుడు తోడై ఉంటానని దావీదుతో చెప్పిన ప్రకారంగా రాజ్య పరిపాలన విషయంలో సొలొమోను తప్పు చేసినప్పుడు దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై, నేను నీ తండ్రి దేవుడను, నువ్వు చేస్తున్న నీ పని మంచిది కాదు, నాకు ఇష్టం లేదు అని చెప్తూ వచ్చాడు. అయినను తన భార్యల నిమిత్తము తను అలా చేసినట్టు అన్యజనులైనటువంటి భార్యలను కలిగి ఉన్నాడు సొలొమోను మహారాజు. దేవుని బిడ్డ అయినా కూడా తన భార్యలు తన వృద్ధాప్యం వచ్చినప్పుడట తన మనస్సును త్రిప్పివేశారట. దేవుని యొద్ద నుండి త్రిప్పివేసి అన్య దేవతలకు గుళ్ళను కట్టించాడు. నిజ దేవుని వదిలేశాడు. ఈరోజు నువ్వు దేవుని వదిలేస్తున్నావా? నీకు ఇష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వస్తావు, నీకు ఇష్టం వచ్చినప్పుడు దేవుడు కావాలి, దైవజనులు కావాలి, నీకు ఇష్టం లేనప్పుడు వదిలేస్తావు. అదే పొరపాటు. నమ్ముకున్న తర్వాత దేవుని ఇష్టమేంటో నువ్వు తెలుసుకొని ఉండాలి. దేవుని ఇష్టాన్ని ఇష్టంగా నువ్వు భావించుకొని దాని ప్రకారమే నడవాలి. ఎన్నెన్ని సందర్భాల్లో దేవుని సేవకులు వదిలేసావో దేవుడు ప్రతిదీ రాస్తాడు అక్కడ. అయితే వదిలేసిన టైంలో 2 times దేవుడు మాట్లాడాడు సొలొమోను మహారాజుతో. నువ్వు చేస్తున్న మంచి పద్ధతి కాదు అని చెప్తూ వచ్చాడు. తన సేవకుల చేత హెచ్చరించాడు. తన సేవకులు పిలవట్లే, ప్రార్థన చేయించుకోవట్లేదు, అన్య దేవతల గుళ్ళను కట్టించి వాటికి తన భార్యలు ఎలా చెప్తే అలా వృద్ధాప్యంలో మనసు తిరిగిపోయింది సొలొమోను మహారాజుకి. దేవునితో డైరెక్ట్గా మాట్లాడి ఆకాశం నుండి దేవుని యొక్క మహిమను తేజస్సును ప్రజల మధ్యలోకి దించినవాడు సొలొమోను మహారాజు. బాల్య దశలో ఉండగా, చిన్నతనంలో ఉండగా దేవుడు తనకి ఇవ్వలేనటువంటిది ఏదీ లేదు. తనకి అన్ని 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 సమకూర్చాడు. అయితే చాలా గొప్ప వెండి బంగారాలు, తూచ సఖ్యము కానంత వెండి బంగారం తనకుంది. ప్రతి రాజ్యాన్ని జయించి తన తండ్రి సమకూర్చాడు. తన టైంలో నెమ్మది ఇచ్చాడు దేవుడు. నెమ్మదిగా ఉంది అనుకున్న టైంలోనే కొంతమంది దేవుని నుండి దూరం అయిపోతూ ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు దేవునిలో కొంతమంది బాగా ఉంటారు, కొంతమంది నెమ్మదిగా ఉన్నది అనుకున్న టైంలోనే దూరం అయిపోతారు. దేవుడిచ్చిన నెమ్మదిని బట్టి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు సహోదరుడు సోదరి పరీక్షించుకో. దేవుని రాకడ సమయం. మన ఈ భూమి మీద ఉన్నంతకాలం మనుషులకి యుద్ధకాలం, అపవాదితో యుద్ధమే. దేవుని నుండి ఏ విధంగా డైవర్ట్ చేయడానికి అపవాది చూస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ సొలొమోను కుమారుడైనటువంటి అబియా వాళ్ళు బాల్య దశలో ఉండగానే తన రాజ్య పరిపాలన చేయవలసి వచ్చింది. అటువంటి సమయంలో సొలొమోను కుమారుడైనటువంటి ఈ యొక్క అబియా రెహబాము టైంలో తన పనివాడైనటువంటి రెహబాము తన తండ్రి లేడని వీళ్ళు జయించి రాజ్యాన్ని లాక్కున్నాడు. హల్లెలూయా. పిల్లలకి ఏమీ సరిగ్గా తెలియదు కదండి, పిల్లలకి ఏమీ సరిగ్గా తెలియదు. అటువంటి సమయంలో ఈ యొక్క రెహబాము తన తండ్రి రాజ్యాన్ని తీసుకొని ఏం జరిగించాడంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం చదివినప్పుడు యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరం అబియా యూదా వారి మీద ఏలన ఆరంభించాడట. ఏలన ఆరంభించినప్పుడు అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు ఏలిన. అతని తల్లి పేరు మీకాయ. అయితే అబియాకు యెరోబామునకు యుద్ధము జరిగింది. అబియాకి ఎవరికి యుద్ధం జరిగింది? యెరోబాముకి కూడా యుద్ధము జరిగింది. అబియా 4 లక్షల మంది పరాక్రమశాలులు గల యుద్ధ వీరులు కలిగి ఉన్నాడు. అబియా ఎవరు? దావీదు సంతతి, దావీదు సంతానం. దావీదుకి సొలొమోను పుట్టాడు, సొలొమోనుకి రెహబాము, రెహబాముకి అబియా. ఇలా వరుస రాజ్య పరిపాలన.
అటువంటి సమయంలో అబియా 4 లక్షల మంది పరాక్రమశాలైన యుద్ధవీరులు కలిగి ఉన్నాడు. అప్పుడు యెరోబాము ఏమొచ్చి 8 లక్షలు, 8 లక్షల మంది యుద్ధవీరులు కలిగినారు. అందరూ సరిగ్గా వినండి, హిస్టరీ ఇది సరిగ్గా అందరికి అర్థం కాదు, కరెక్ట్గా మనసు పెట్టండి. హిస్టరీ, చరిత్ర. హల్లెలూయా. వీళ్ళిద్దరూ కూడా దేవుని సంతానమే, దేవుని ప్రజలనే ఏలుతున్న రాజులు వీళ్ళు. సొలొమోను రాజ్యంలో 2 భాగాలు అయిపోయింది దేవుని రాజ్యం. దావీదు వరకు ఒక భాగం ఉంది. సొలొమోను పాపం చేయటం వల్ల దేవుడు వద్దన్న విగ్రహార్థికులైన భార్యలను కలిగి, విగ్రహార్థికులైన భార్యలు గుళ్ళు కట్టమంటే గుళ్ళు కట్టాడు, వాటికి పూజలు చేశాడు. దేవుడు సొలొమోన్ని విడిచిపెట్టేశాడు. నీ జీవితంలో నీకు ఏది విగ్రహంగా ఉంది? దేవునికి నీకు మధ్యలో ఏది వచ్చినా అది విగ్రహంతో సమానమే సహోదరుడు సోదరి. డబ్బా దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నావా? అది విగ్రహం అని కొలసీ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. అక్కడ ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఏంటంటే పాపాలు. ధనాపేక్ష కూడా పాపమే. దేవునికి ఇవ్వకుండా నువ్వు ఉంచుకోవడం కూడా అది దొంగలు చేసే పని. దేవుడే అంటున్నాడు, నువ్వు దొంగవి. మలాకి 3:8లో రాయబడింది. ఏం పట్టుకెళ్ళిపోతావండి? ఏం పట్టుకెళ్ళిపోతావు? మాకు అసలు అర్థం కాదు. హల్లెలూయా. అయితే ఈ యొక్క యెరోబాము తన పనివాడు అయినటువంటి యెరోబాము 8 లక్షల మంది యుద్ధవీరులను కలిగి, చిన్నవాడు కదా అబియా, తన మీదకి యుద్ధానికి వస్తాకి సిద్ధమయ్యాడట. 4 లక్షల మంది పరాక్రమశాలులైన సైన్యం ఏర్పరచుకుని యుద్ధమునకు సిద్ధం చేసింది. యెరోబాము 8 లక్షల మందిని పరాక్రమశాలను ఏర్పరచుకుని అతనికి ఎదురుగా యుద్ధ పంక్తులుగా తీర్చి వ్యూహం పరిచాడు. అప్పుడు అబియా ఎఫ్రాయిము మన్యమందుండు సెమారాయిము కొండ మీద నిలిచి ప్రకటించాడట. ఎవరు ప్రకటించారు? అబియా, అంటే దావీదు సంతతి. నాకు చెవియొగ్గుడి, ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలినట్లు ఆ ఇశ్రాయేలు దేవుడని యెహోవా దావీదుతో అతని సంతతి వారితో సెలవిచ్చాడు కదా. అయితే ఏం జరిగిందంటే, సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేశాడని, దాన్ని వారికి ఇచ్చానని మీరు తెలుసుకుంటారు కదా. ఆయనను దావీదు కుమారుడు సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడైన యెరోబాము పనికిమాలిన దుష్టులతో కలిసి తన యజమాని మీద తిరుగుబాటు చేస్తున్నాడు. పనికిమాలిన దుష్టులతో కలిసి తన యజమాని మీద కొన్నాళ్ళు యజమాని చేతి క్రింద ఉన్నాడు. పనికి మాలినటువంటి దుష్టుల్ని ఏర్పరచుకొని తన యజమాని చేతి కింద ఉన్నవారిని కూడా తనతో తీసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు యజమాని మీదే తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశలో ఉండగా ధైర్యమేమీ లేనివాడుగా చిన్నవాడుగా ఉన్నాడు. వారిని ఎదిరించడానికి తగిన శక్తి లేనప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమయ్యారు. హల్లెలూయా. బాల్య దశలోనే ఉన్నావా? నువ్వు కూడా దేవుళ్ళు ఎదగలేని దశలో ఉన్నావా? అపవాది నీ మీద యుద్ధం చేస్తాడు. ఆత్మ సంబంధమైన యుద్ధం కావచ్చు, శరీర సంబంధంగా కూడా యుద్ధం కావచ్చు. దేవుని సన్నిధికి రాకుండా, దేవునికి ఇవ్వాల్సిన ఇవ్వకుండా రకరకాల యుద్ధాలు ఉన్నాయి. అయితే వాటిని జయించాలి అంటే నీవు దేవుని ఎడబాయకూడదు, దైవజనులను ఎడబాయకూడదు. అయితే అభిషేకము దైవ సేవకుల నుండి నీకు ఆశీర్వాదాన్ని తెస్తుంది. అయితే ధైర్యం లేనివాడే వారిని ఎదిరించడానికి శక్తి లేకుండా ఉన్నాడు. ఇప్పుడు దావీదు సంతతి వారు వశమున యెహోవా రాజ్యంతో మీరు యుద్ధం తెగించేదమని తలంచుచున్నారు. అయితే మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యెరోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడయును మీకు ఉన్నాయి. గొప్ప సైన్యంగా ఉన్నారు మీరు. యెరోబాము చేయించాడు మీకు బంగారు దూడలు. అవే దేవతలు, మీరు అవే దేవుళ్ళని. దూడను కూడా కొంతమంది ఆరాధిస్తున్నారు కదా దేవుడని. బైబిల్లోనే రాయబడింది ముందే, కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడే రాయించాడు. అప్పుడు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు అలా ఆరాధించారట దూడల్ని. మనిషి దూడ ఏమన్నా దూడలను ఆరాధిస్తారు, చేపలను ఆరాధిస్తారు, పక్షులను ఆరాధిస్తారు, కప్పలను ఆరాధిస్తారు. చూసారా? చతుష్పాద జంతువులను ఆరాధిస్తారని రోమిలకు రాసిన పత్రికలో ఉంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ముందే అన్ని రాసించాడు. ఎవరికి ఇష్టం వచ్చిన మార్గాల్లో వాళ్ళు వెళ్తున్నారు. కానీ మనిషిని చేసిన దేవుడు ఉన్నాడు. నీకు చూపించిన దేవుడికి చూపు ఉంది సోదరి. వినికిడిచ్చిన దేవుడికి వినికిడి ఉంది. 99వ కీర్తనలో రాయబడింది, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవులను నిర్మించిన వాడు వినకుండునా. ఆయన అందరికీ అన్నీ ఇచ్చిన దేవుడు, అందరికీ ఇచ్చే దేవుడికి మరి ఆయనకు ఉండవా? హల్లెలూయా. జాగ్రత్త, దేవుని న్యాయ సింహాసనం మీద నిలబడాలి ఒక రోజున. మీరు దావీదు సంతతితో యెహోవా రాజ్యంతో మీరు యుద్ధం చేస్తున్నారు. అయితే
మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు, 8 లక్షల మంది ఉన్నారు, మేము 4 లక్షల మందే ఉన్నాం యుద్ధానికి. బంగారు దూడను దేవతలుగా చేయించి యెరొబాము మీ యొద్దకు ఉన్నాయి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీలను త్రోసివేసి, ఎంత క్లియర్గా ఉంది చూసారా. 2వ దినవృత్తాంతాలు 13:9లో మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులు, వాళ్ళు అహరోను సంతతి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. యెహోవా యాజకులను లేవీయులను మీరు త్రోసివేసి అన్యజనులు అన్య దేశముల జనులు చేయనట్లుగా మీ కొరకు యాజకులు నిర్మించుకున్నారు. నిజమైన దైవజనులను మీరు త్రోసివేసి అన్యజనులు చేసినట్లుగా మీరు కూడా మీ ఇష్టానుసారమైన వారిని నిర్మించుకున్నారు. అయితే నిర్మించుకుంటారు కదా, ఒక కోడితోనూ 7 గొర్రె పొట్టేళ్లతోనూ తన్ను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడు అగుచున్నాడు. నిజమైనటువంటి దేవుడు ఏర్పరచుకున్న దైవజనులు మీరు తోసేశారు, మీ ఇష్టానుసారమైన నిర్మించుకున్నారు. అయితే ఏం జరిగింది? మేము ఆయన్ని విసర్జించిన వారము కాము, మీరు విసర్జించారు, మేము ఆయన విసర్జించలేదు. ఆయన మేము విసర్జించలేదు, మీరు విసర్జించినట్లుగా లేవీలు చేయవలసిన పనులన్నీ లేవీలే చేస్తున్నారు. మా దగ్గర యాజకులు చేయవలసిన పనులన్నీ సేవకులే చేస్తున్నారు. వాళ్ళ చేత మేము దేవుడు ఎలా ఏర్పాటు చేశారు? మేము అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయి యాజకులై ఉన్నారు మా దగ్గర. హల్లెలూయా. 10వ వచనంలో ఏముంది? అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, అందుకే మేము వారిని విసర్జించలేదు. అహరోను సంతతి వారైన యాజకులు, సేవ చేసే సేవకులు మాకు వాళ్ళే ఉన్నారు, మీరు విసర్జించినట్టు మేము విసర్జించలేదు. అయితే లేవీయులు సేవ చేస్తున్నారు, ఉదయాస్తమయంలో యెహోవాకు దహన బలులు అర్పిస్తున్నారు, సుగంధ ద్రవ్యాలతో ధూపం వేస్తున్నారు, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభమును ప్రతిమలను ప్రతి సాయంత్రం ముట్టించి వచ్చున్నారు. మేము మా దేవుడని యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగిస్తున్నాం. ఓరి బాబా 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 బరి కరబరాంతురాని ఓరి హమన సికందబరాష్య గివ్ యు ఆల్ ది గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా. మా దేవుడని యెహోవా ఏర్పరిచిన విధిని బట్టే మేము సమస్తము జరిగిస్తున్నాం. మీకులాగా మేము యాజకులను త్రోసివేయలేదు, మా దేవుని త్రోసివేయలేదు. యాజకులను త్రోసివేస్తే దేవుని త్రోసివేసినట్లే. నీకు ఇష్టమైన వారిని ఎన్నుకుంటావు, దైవజనులు నీకు బరువైపోతారు. నిజమైన దైవజనులు. అపవాది ఆలోచన అదే, నిన్ను దైవజనులు డైవర్ట్ చేస్తాడు. దైవజనులను డైవర్ట్ చేసి నీకు రావాల్సిన దేవుని రాకుండా తప్పిస్తాడు అపవాది. అలా ఎన్నెన్ని సందర్భాల్లో యాజకులను ప్రక్కన పెట్టావు. ఒకసారి గుర్తు తెచ్చుకో సోదరి. ఇలాగే వీళ్ళు కూడా ప్రక్కన పెట్టారు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు సంతతి వారే. 2 భాగాలు అయిపోయారు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు 2 భాగాలు అయిపోయి దావీదు దాసుడు వైపున కొంతమంది, యజమానుడు అయినటువంటి యెరొబాము అనగా అబీయా, వీళ్ళంతా దావీదు సంతతి, వీళ్ళ వైపు కొంతమంది ఉండిపోయారు. దావీదు సంతతిని దేవుడు నిత్యం ఒక దీపం ఉంచుతాను నీకు అని దావీదుతో ప్రమాణం చేశాడు దేవుడు. హల్లెలూయా. నిత్యము నీకు ఒక దీపాన్ని ఉంచుతాను దావీదు, ఎందుకంటే నువ్వు నా ఎదుట నమ్మకస్తుడుగా ఉన్నావు. నువ్వు నా తైలముతో, నా పరిశుద్ధ తైలంతో నేను అభిషేకించాను కదా, నిత్యము నా సన్నిధిలో ఉండినట్లుగా నీకు ఒక దీపాన్ని ఉంచుతాను. నీ కుమారులు నేను నా సింహాసనం మీద నా ప్రజలను పరిపాలించడానికి నేను నియమిస్తాను. నీకు ముందున్నటువంటి సౌలుకి నా కృపని ఎడమ చేసినట్లుగా నీ సంతతికి నేను ఎడమ చేయనని దావీదుతో మాట ఇచ్చాడు దేవుడు. నువ్వు ఈరోజు నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే నీ సంతతిని దేవుడు ఎప్పుడు కూడా స్థిరపరుస్తాడు. మాట ఇస్తున్నాడు సోదరి. నీవే ఇష్టానుసారిగా బతికావనుకో నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది. నీ సంతతికి దేవుని ఆశీర్వాదాలు రావు. 3-4 తరాల శాపం పోదు. నువ్వు 10వ భాగం ఇవ్వకపోతే 3-4 తరాల శాపం ఉంటుంది. నువ్వే సరిగ్గా నడవకపోతే ఇంత వాక్యం విని కూడా వాళ్ళు ఎలా నడుస్తారు? మా నాన్న చేయలేదు, మా అమ్మ చేయలేదు, మేమంతే, అలాగే బతికేస్తారు. వాళ్ళ తరాలకి దీవెన బ్లెస్సింగ్స్ వారి వల్ల ఉండవు. 1000 తరాల దీవెన ఆశీర్వాదం తెచ్చుకుంటా. 3-4 తరాల శాపం పోతుంది, 1000 తరాల దీవెన ఆశీర్వాదం నీకు వస్తుంది. దేవునికి ఇవ్వాల్సిన కూడా తినేస్తూ ఉంటారు కొంతమంది. 10 రూపాయలు దేవునికి ఇవ్వు, 100 రూపాయల కంటే అస్సలు ఇవ్వరు. దేవుడికి ఏమన్నా తక్కువ? నీకు ఇచ్చింది ఎవరు? అసలు ప్రాణం ఇచ్చింది ఎవరు? నిలబెట్టింది ఎవరు? ఏమన్నా తెచ్చే వచ్చినప్పుడు పట్టుకెళ్ళిపోతావు, కొంత ఉంచి వెనకలన్నా పట్టుకెళ్తారా? నువ్వు ఎలా నడుస్తావు, నీ పిల్లలు అలా నడుస్తారు. నువ్వు మంచి మార్గంలో నడు. ఇంత వాక్యం వింటున్నావు, లేకపోతే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి సోదరి. దేవుడు మమ్మల్ని చెప్పమన్నది మేము చెప్తాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాయబడింది?
11 వారు ఉదయాస్తమయమునందు యెహోవాకు దహన బలులు అర్పించు, సుగంధ ద్రవ్యములతో ధూపం వేయచు, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రతిమలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడని యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగిస్తున్నాం. ఎంత ధైర్యం ఉండాలి నీ మాట చెప్పడానికి. మా దేవుడు ఏర్పరిచాడు విధిని బట్టి మేము సమస్తము కూడా జరిగిస్తున్నాం. ఆలోచించండి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు, కానీ మీరు ఆయనను విసర్జించిన వారయ్యారు. 10 చివరిలో మీ మీద ఆర్భాటం చేయటిగా బూరలు పట్టుకొని ఊదినట్టు ఆయన యాజకులు మా పక్షాన ఉన్నారు. మీ మీద ఆర్భాటం చేస్తూ బూరలు ఊదే యాజకులు ఎవరి పక్షం ఉన్నారు? మా పక్షం ఉన్నారు. మీ మీద దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని బిడ్డల మీదకి వచ్చి అపాది శక్తుల్ని దూరపరచమని దేవుని సందులో ఎలుగెత్తి ప్రార్థన చేసే యాజకులు సేవకులు మా పక్షాన ఉన్నారు అని ఇక్కడ ధైర్యంగా చెప్తున్నారు వీళ్ళు. హల్లెలూయా 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 హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడని యెహోవాతో యుద్ధం చేయకండి, ఎందుకంటే దేవుడు మా పక్షాన ఉన్నాడు. మీ పితరుల దేవుడితో యుద్ధం చేస్తున్నారు, మాతో యుద్ధం చేస్తే మీరు దేవుడితో యుద్ధం చేసినట్లే, అందుకే మీరు చేయొద్దు. అయితే యెహోవాతో యుద్ధం చేయకుండా చేసింది మీరు జయం పొందరు. హల్లెలూయా అని చెప్పడం జరిగింది ఈ యొక్క అబీయా. నెహెమ్యా గ్రంథం నుండి 10:27 అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రానికి విధేయులట్లు దేవుడి జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకొనిన యాజకులు, లేవీలు, ద్వారపాలుగా గాయకులు, నెతనీయులు అందరూ దేవుని దాసులైన మోషే ద్వారా నింపడిన దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచు, సరే దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆదరించదమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడుకున్నారట. దేవుని బిడ్డలందరూ కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని మేము అనుసరిస్తాం, మేము ఆయన కట్టడలను త్రోసివేయము అని శపథం చేయడం అంటే ప్రమాణం చేయడానికి కూడుకున్నారట అందరూ కూడా. హల్లెలూయా. అదండి దేవుని యొక్క సేవకులు చెప్పినా చెప్పకపోయినా దేవుని బిడ్డలందరూ నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, భక్తి గలవారుగా ఉన్నవారు ఏం చేస్తారు? మనం అందరూ దేవుడి కట్టడలను అనుసరించాలి. దేవుని యొక్క న్యాయ విధిని, ధర్మశాస్త్రాన్ని త్రోసివేయకూడదు. త్రోసివేసిన వారు ఎందుకు పనికిరాకుండా అయిపోయారు అని వాళ్ళు చెప్పుకొని అందరూ కూడుకున్నారట. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం చదివితే అక్కడ వ్రాయబడింది. అయితే ఇంకా ఏం జరిగిందంటే, ఇలా పూనుకుంటూ దేవుడైన యెహోవా టైంలో మేము ఇంకా మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలు ఇయ్యము, వారి కుమార్తెలకు మా కుమారులను పుచ్చుకొనకయు నీ ఉండుమని దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులు తెచ్చిన దేశపు జనులందరూ అప్పుడు అమ్మకానికి పరిశుద్ధ దినాన్న వస్తువులన్నీ తెచ్చి బయట అమ్మేవారట. వాళ్ళు తెచ్చినా కూడా పరిశుద్ధ దినాన్ని మేము ఏం చేస్తామంటే, వారు తెచ్చి అమ్మకమునకు వస్తువులే కానీ భోజన పదార్థములనే కానీ అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమున కానీ పరిశుద్ధంలోగా కానీ వాటిని కొనకుండుమనియు 7వ సంవత్సరం విడిచిపెట్టి ఆ సంవత్సరంలో బాకీదారుల బాకీలు వదిలివేయదుమని నిర్ణయించుకున్నారట. హల్లెలూయా. అన్యజనులందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ దేవుని సంధికి వస్తున్నారు. ఇక్కడ చాలా జనం ఉంటున్నారు. ఇక్కడ మనం చేపలు అమ్ముదాం, ఇక్కడ మనం సరుకులు అమ్ముదాం అని తెచ్చుకుంటున్నారట. దేశపు జనులందరూ కూడా తెచ్చినప్పుడు ఆదివారాన మనం వాటిని కొనకూడదు, మనం కొనొద్దు అని చెప్పి నిర్ణయించుకున్నారట వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, వాకి వినేవాళ్ళు వింటున్నారు, ఇలా రకరకాలుగా గందరగోళం తినేవాళ్ళు కూడా ఆటంకంగా ఉన్నారు. అయితే నెహెమ్యా గ్రంథం 10:31 దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే కానీ భోజన పదార్థములే కానీ అమ్ముటకు తెచ్చినేడలా విశ్రాంతి దినమున కానీ పరిశుద్ధములలో కానీ వాటిని కొనకుండా ఉంటామని నిర్ణయించుకున్నాడు. అంటే కొనమేమో లోపల తెచ్చి అమ్మునా సరే, బయట వరండా లోపల రాకూడదు, బయట అమ్మినా సరే మేము కొనమని నిర్ణయించుకున్నారట. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయండి వారిలో. అందుకే వాళ్ళు ఉన్న టైంలో బీపీలు లేవు, షుగర్లు లేవు, ఈ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఇలాంటి గొడవలు ఏమీ లేవు. పితరుల టైంలో దేవుడంటే భయం ఉండేది, ప్రజల్లో భక్తి ఉండేది. ఈ రోజుల్లో భయభక్తులు ఎక్కడ ఉన్నాయండి? దెయ్యానికి భయపడతారు కొంతమంది. నువ్వు దేవునికి భయపడినట్లేదు, అది అయ్యో నీకు భయపడుతుంది సోదరి. ఆ రహస్యం తెలియదు వాళ్ళకి. దేవుడికి నువ్వు భయపడినట్లయితే దెయ్యం నీకు భయపడుతుంది, అది రహస్యం. హల్లెలూయా. నేను
వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకోకుండా మరి నన్ను తీసుకెళ్లారు. 2 నెలలు హాస్పిటల్లో ఉండిపోయాను. కానీ అక్కడ చాలా బాధపడ్డాను. నాకు ప్రార్థన అందలేదు. తర్వాత ఫోన్ ద్వారాగా అమ్మ ప్రార్థన చేసినాక మరి అక్కడ ఆశీని పెట్టారు. మరి ఆశీని పెట్టారు కానీ అక్కడ ఏమి మరి పని తగ్గలేదు. అమ్మగారు ఫోన్ చేసిన నుంచి మరి ప్రార్థన చేసి నాకు ధైర్యం చెప్పింది. అమ్మ నీకేం పర్వాలేదు, నేను దేవుడు సన్నిధికి తీసుకొస్తాడు, నీకు తగ్గిస్తాడు, అమ్మ నీకేం పర్వాలేదు, ధైర్యంగా ఉండమని చెప్పాడు. అప్పుడు అమ్మగారు మరి సన్నిధికి మమ్మల్ని మరి దేవుడు మాట్లాడి మమ్మల్ని సన్నిధికి తీసుకొచ్చి అమ్మగారు ఆ కుటుంబం అంతా కూడా మా గురించి చాలా చాలా శ్రమ తీసుకుని ఉపవాసాలు కన్నీరు గార్చి మమ్మల్ని ఒక తల్లి బిడ్డలాగా ఓదార్చి మమ్మల్ని అన్ని వస్తువులు సహాయం చేసి దేవుడు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి ఈ సన్నిధి తీసుకొచ్చి ఇప్పటికి 2 నెలలు అయిపోతుంది వచ్చి దేవుడు మమ్మల్ని ప్రేమించాడు. మరి అది ఎవరి వల్ల ఈ సన్నిధిలో వస్తే మరి దేవుడు చూస్తాడు. కానీ అది అమ్మగారు ప్రార్థన వల్ల విడుదల అవుద్ది. అమ్మగారు ప్రార్థన వల్ల విడుదల ఇస్తాడు దేవుడు. అమ్మగారు టిఫిన్ తినేటప్పుడు భోజనం 3 పూటలు కూడా మా గురించి ప్రార్థన చేస్తూ వరకు కూడా నాకు ఎంతో స్వస్థత ఇచ్చాడు దేవుడు. మరి అక్కడ వచ్చేటప్పుడు నా కాలు కూడా పనిచేయలేదు. కాలు పనిచేయాలి. అమ్మగారు అందే అమ్మాయి యేసు రక్తం ఇస్తున్నాను, 3 పూటలు వండి మద్దం చేయండి. అసలు రాదనుకున్నారు, చాలా భయపడ్డాను. అమ్మగారి చేతి అమ్మగారు ఇట్లా అందే యేసు రక్తం రాయమనేది అంతకేసం లేచేదని కాదు, పైకి 2 నెలలు కూడా పైకి లేగలేదు. లేకపోతే అమ్మగారు యేసు రక్తం ఇచ్చినాక అప్పుడు 4 రోజులకే లేస్తున్నాను. తర్వాత కాలు కూడా నన్ను నడిపించారు. ఈ కాలు 2 నెలలు పడుకుంటూ మళ్ళీ కాలు తప్పు పడిపోయింది. తప్పెళ్ళు అయిపోయింది. యేసు రక్తం రాసినాక నాకు నడక వచ్చింది. మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అమ్మ కూడా నా గురించి వాళ్ళు ఒక తల్లిలాగా నన్ను భావించి మా కుటుంబంతో కూడా ప్రేమించారు. వాళ్ళు చాలా కష్టపడ్డారు మా గురించి. జాతి నేను ఇలా ఉండేదాన్ని వాళ్ళు ప్రార్థన కన్నీటి శ్రమ చాలా చాలా ఎన్ని జన్మలెత్తినాడు మేము తీర్చుకోలేము. ఎన్ని మరి అంత ఇదిగా మమ్మల్ని కనికరించాడు, దయచేశాడు.